హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి టాక్స్ తెలుగు. ఈరోజు లవ్ స్టోరీ ఏంటో తెలుసా? అందమైన ప్రేమ కథ, గుండెలకి హత్తుకునే స్టోరీ. ఈ లవ్ స్టోరీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ లవ్ స్టోరీలోని అనుభూతులు, సన్నివేశాలు గుండెలకి హత్తుకునేలా ఉంటాయి. కాబట్టి చివరి వరకు చూడండి. మన స్టోరీ ఏంటో తెలుసా? ఇద్దరు ప్రేమికుల అందమైన ప్రేమ కథ. వాళ్ళది ఒక అందమైన ప్రపంచం. అబ్బాయి ఇంటర్ చదువుతూ ఉంటాడు. అమ్మాయి 10వ తరగతి పూర్తి చేసుకుని ఇంటర్మీడియట్ వెళ్ళడానికి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఇక పూర్తి కథలోకి వెళ్తే, అమ్మాయి పేరు స్నేహ. తనకి అమ్మ, నాన్న, ఒక అన్నయ్య ఉంటారు. అమ్మ పేరు లక్ష్మి, నాన్న పేరు వేణు. వాళ్ళది ఒక అందమైన కుటుంబం. స్నేహ వాళ్ళింటో చిన్నపిల్ల. ఆఖరి అమ్మాయి అవ్వడం వల్ల తనని అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ అన్నయ్య పేరు రాఖీ. రాఖీకి వాళ్ళ చెల్లెలంటే ప్రాణం. సంతోష్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. స్నేహ చదవాలనుకుంటున్న కాలేజీలోనే చదువుకుంటూ ఉంటాడు. అందరికీ సమ్మర్ హాలిడేస్ అయిపోయాక కాలేజీ స్టార్ట్ అవుతుంది. ఎప్పటిలాగే కాలేజీకి వచ్చేస్తాడు సంతోష్. అలా 1 వీక్ అయిపోతుంది. ఒకరోజు సంతోష్ వాళ్ళ ఫ్రెండ్స్తో కాలేజీ బయట బెంచ్పై కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వస్తుంది స్నేహ. లైట్ పింక్ కలర్ డ్రెస్లో, ఓపెన్ హెయిర్తో, మత్తెక్కించే కళ్ళతో, అందనపు కుందనపు బొమ్మల వాళ్ళ అన్నయ్య బైక్పై వెనకాల సీట్లో కూర్చొని కాలేజీలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. ఒక్కసారిగా అక్కడున్న అబ్బాయిల కళ్ళంతా స్నేహ వైపే చూస్తూ ఉండిపోతారు. అంత అద్భుతమైన రూపం స్నేహది. అప్పటి వరకు ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న సంతోష్ స్నేహను చూసి ఒక్కసారిగా కళ్ళు మెరుస్తాయి. అబ్బా, ఇంత అందమైన అమ్మాయి, ఎంత బాగుందో అనుకుంటాడు సంతోష్. సంతోష్ కూడా ఆ కాలేజీలో అందరికన్నా హ్యాండ్సమ్గా ఉంటాడు. మంచి హెయిర్ స్టైల్తో, చక్కని రూపంతో, మత్తెక్కించే కళ్ళతో, 6 అడుగుల హైట్తో చూడగానే నచ్చేంత అందంగా ఉంటాడు సంతోష్. స్నేహ వాళ్ళ అన్నయ్య బండి మీద కాలేజీలోకి ఎంటర్ అవుతూ ఒక్కసారిగా తన కళ్ళు సంతోష్ వైపు వెళ్తాయి. అప్పటికే స్నేహ అందాన్ని అమాంతం కొరుక్కు తినేలా చూస్తున్న సంతోష్ కళ్ళు వైపు ఒక్కసారిగా చూస్తుంది స్నేహ. ఏంటి అబ్బాయి ఇంత అందంగా ఉన్నాడు, అలా చూస్తున్నాడు ఏంటి అని అనుకుంటుంది. అలా అనుకుంటూనే వాళ్ళ అన్నయ్యతో కాలేజీలోకి వెళ్ళిపోతుంది. రాఖీ చెల్లిని కాలేజీలో వదిలి తను కూడా వెళ్ళిపోతాడు. సంతోష్కి స్నేహ మొదటి చూపులోనే విపరీతంగా నచ్చేస్తుంది. ఎలాగైనా ఈ అమ్మాయికి ప్రపోజ్ చేయాలి అని అనుకుంటాడు, కానీ ధైర్యం చేయలేకపోతాడు. కానీ స్నేహ ఫస్ట్ డేలోనే ఇద్దరు స్నేహితులు పరిచయం అవుతారు. వాళ్ళ పేర్లు సీత, మధురిమ. అలా స్నేహకి ఫస్ట్ డే కాలేజ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అలా 6 నెలలు గడిచిపోతుంది. కానీ ఈ 6 నెలల్లో సంతోష్ చూపులు తన మీద పడకుండా ఆపలేకపోతుంది స్నేహ. పార్ట్ 2 కావాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీస్ మిస్ కాకుండా ఉండాలంటే జ్యోతి టాక్స్ తెలుగు ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ ఎపిసోడ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్లీజ్ వాచ్ ఇట్, ఎంజాయ్.